వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారిని ఈ రోజున ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉంది. ఒకటి, మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు, దేవస్థానం ఈఓ వాళ్ళ సిబ్బంది ఉంటారు, డోనర్స్ ఉంటారు, గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత అలాగే ఎంతో మంది భక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారి సహాయ సహకారాలు దేవస్థానాన్ని పెద్ద టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేయడానికి మా ఆంధ్రస్ లో మేము కృషి చేస్తాం. 5 ఏళ్లలో మేము ఆల్రెడీ ఎలక్షన్ లో కూడా చెప్పుకున్నాం ఆ విషయం. ఇందులో మనకి ఎటువంటి రాజీ లేదు. మా ప్రయత్నం మేము స్పష్టంగా 5 ఏళ్లలో చేసి ఈ ఇంకొక 2-3 బ్రహ్మోత్సవాలు అయ్యేసరికి దీన్ని పెద్ద టూరిజం ప్లేస్ కింద దీన్ని డెవలప్ చేసడానికి మేము ముందుకు పోతాం. అలాగే ఇక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది అవ్వచ్చు కానీ ఎవరైనా కూడా మీరు ముందు ప్లానింగ్ తోటే వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పేది ఏంటంటే ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ముందుగానే చేయండి. ఎవరిని కూడా ఎక్కడిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఏ డ్రైవర్ అయినా ఎవరైనా సరే ఉన్నా కూడా వాళ్ళు అందులో తీసుకోండి, మీ యాక్షన్ మీరు తీసుకోండి. ఎవరిని అలౌట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి వ్యాపారస్తులను కూడా మనం ఆదరించాలి. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో మంది ఇక్కడ వారి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా మంది వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళందరూ